హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జి అండ్ బుజ్జులు. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్తే. అండ్ ప్లీజ్ ఫస్ట్ అని చెప్పేస్తున్నా, నా వాయిస్ కానీ మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి. అర్థమైతే మాత్రం లైక్ చేయండి. అండ్ నాకైతే 4 days అయిందండి ఫీవర్ వచ్చి. సో అందుకని నా వాయిస్ ఇలా అయితే ఉంది. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ అనమాట. అండ్ ఫీవర్ వచ్చిన రోజు నుంచి ఇప్పుడు వరకు అయితే కనీసం నేను లేగలేదు. అండ్ ఈరోజు అయితే కొంచెం అలా లేచి బయటకైతే వెళ్ళిన. అండ్ ఇవి చూస్తున్నారా కదా, కోడి పుంజులు అంటారు, వీటిలో ఉంటాయి కదా అవి. సో వీటిలో ఆడుకుంటాము. సో ఇదైతే ఇంకా మా షాప్లో ఒక బయట తీసుకొచ్చున్నాడు వరుణ్ అని. సో ఇద్దరం కలిసి కూర్చోకపోతే ఆడుకున్నాము. అండ్ చూస్తాను కదా, ఏదో ట్రై చేస్తున్నా ఓపెన్ చేయడానికి. ఎట్లాగైతే ఓపెన్ అయింది. అండ్ నా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నా వాయిస్ అయితే ఫీవర్ వచ్చింది కాబట్టి నా వాయిస్ అలా ఉంది. అండ్ సో సారీ అండి, వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా. అండ్ ఏం తినట్లేదు, కొంచెం స్పైసీగా ఏం తిందామని చెప్పి అయితే ఇక్కడికి వచ్చి నేను బఠానీ చాట్ అయితే తీసుకున్నాను. మరి టేస్ట్ బాగాలేదు, లేకుంటే నా ఫీవర్ వచ్చిన ఇదిలో చేదుగా ఉందో నాకు అర్థం కాలేదు. కానీ కొంచెం తిన్నాక నాకైతే ఇంకా నచ్చక నేనైతే ఇంకా అది పడేసినాను. అది పడేసినాకైతే ఇంకా నేను చూస్తాకైతే ఇలా ఇచ్చారు కదా, నాకు అసలు ఏమీ నచ్చలేదు. మన నోరు చేదుగా ఉండడం వల్లనో లేకపోతే టేస్ట్ బాగా లేకపోవడం తెలియదు. కానీ నేనైతే ఇంకా అది పడేసినాను. అండ్ నేనైతే ఇంకోటి మిక్చర్ అయితే చెప్పినాను. సో ఆ మిక్చర్ కూడా అసలు నాకేం నచ్చలేదు. పచ్చిమిరకాయలు బాగా వేసేటట్టున్నాడండి. సో ఆ పచ్చిమిర్చి వల్ల ఆ కారానికి నాకున్న ఫీవర్ కూడా ఎగిరిపోయినట్టు ఉందన్నమాట. సో ఇది కూడా తినలేదు నేనైతే, ఇంకా ఇది కూడా పడేసినాను. ఇక్కడ 60 రూపాయలు బొక్క అనమాట నాకు. అది కూడా పడేసేసారు, అది కూడా నచ్చలేదు నాకైతే. అండ్ ఇంకా అలా వెళ్తుంటే ఇక్కడైతే సోడా అయితే తీసుకున్నాను. ఈ సోడాలో ఏంటో సాల్ట్ అని చెప్పినమ్మంటనే సాల్ట్ ఎక్కువ వేసేసినట్టున్నాడు. తాగినమ్మంటనే ఇంకా మొత్తం సాల్టే అనిపించింది. అండ్ తెలుసు కదా ఏం చేయాలో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.